అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజేషన్ అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ఇంకా ఈవినింగ్ వరకు షూట్ చేశానమాట. క్లీనింగ్ ఆర్గనైజేషన్ లాస్ట్లో ఉంటుంది. ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. ఇక్కడైతే నేను జీడిపప్పు రైస్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు పోపు అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలి. మామూలుగా ఇదైతే పాపకి లంచ్ బాక్స్లో అండ్ ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది కదా. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ నానబెట్టలేదు. ఇక సండే కాబట్టి ఇది చేసేసుకున్నాక లంచ్ అయితే ఇక మటన్ తెప్పించుకుందామని అనుకున్నాను. ఆ రోజైతే ఇక ఇదైతే లెఫ్ట్ ఓవర్ నైట్ రైస్ మిగిలిపోయిందనమాట. దాంట్లో కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు అలా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి టమాటా అవన్నీ మగ్గించి ఇక రైస్ వేసుకున్నాక ఇందులో కారం వేసేసి ఇలా మొత్తం అంతా కలిసిపోవాలి కదా. కలిసిపోయేలాగా ఇలా కలుపుతున్నానమాట. నేను ఇప్పుడు వీటి కోసం తీసిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అదే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను. ఎందుకంటే నాకు సింక్ అంటే గ్యాస్ కౌంటర్ దగ్గర మెస్సీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు అక్కడ ఎక్కువ ఎంటీగానే ఉంచుతాను. ఒక మనీ ప్లాంట్, గ్యాస్ తప్ప అక్కడ ఏమీ ఉంచనమాట. అవి దీన్ని కలుపుతూనే వాటిని ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను అనమాట. నూనె, ఇంకా జీడిపప్పు, కారం, పసుపు అని సర్దేసుకున్నాను. ఇక మనం ఒక 2-3 మినిట్స్లో ఇక దించుతామనగా నేను కొత్తిమీరతో అయితే ఇలా వేసేసి దాంతో కలిపేసాను అనమాట. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడం అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బాబుకి సెర్లాక్ అయితే ప్రిపేర్ చేయాలంటే ఉగ్గు అనమాట. ఇంట్లోనే హోమ్ మేడ్ ఉగ్గు చేయడం నేర్చుకున్నాను. ఇది కూడా నేను వీడియో అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను మొత్తం షార్ట్స్లో అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ వివరంగా చెప్పట్లేదు. ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఇలా కడిగేసి ఆరబెట్టేస్తున్నాను. ఇది ఫ్యాన్ గాలికే పెట్టాను. ఆ రోజు ఎందుకో ఎండ లేదనమాట. కొంచెం వర్షంగానే ఉంది. అది ఎండ వస్తే 1 అవర్లో ఆరిపోయేది. తర్వాత పిల్లలిద్దరు లేటుగా లేచారు సండే కాబట్టి. ఇక నేనైతే బెడ్రూమ్లోకి వచ్చేసి ఆ బెడ్షీట్స్ మొత్తం సర్దుతున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఇలా సర్దేసుకుంటూ ఉంటాను. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తారనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటారు కాబట్టి కొంచెం అంటే మెస్సీగా అయిపోయి అనీజీగా ఉంటుంది. దాని నుంచి కూడా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. ఇక ఏదైనా రూమ్లో పని ఉంటే ఆ రూమ్లో లైట్స్ వేసి వెంటనే వాటిని యూజ్ చేసుకొని ఏమంటే ఆర్పేస్తాను అనమాట. అంటే ఆఫ్ చేసేస్తాను. ఉగ్గు ఇంట్లో హోమ్మేడ్గా చేస్తున్నాను కాబట్టి ఆ రోజు సెర్లాకే తినిపించాను. బాబుకి వాటర్ హీట్ చేసి ఇక్కడ ఉగ్గు గిన్నెలో సెర్లాక్ వేసేసి అందులో కొంచెం హీట్ వాటర్ యాడ్ చేసేసి అయితే ఇలా చిన్న స్పూన్తో తినిపిస్తాను. తర్వాత ఇక నేనైతే ఇక వాడు తిన్నాక ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తానమాట. అదే జీడిపప్పు రైస్. పాప అయితే బ్రష్ చేస్తుంది. సండే అంటే దానికి చాలా లేట్ అనమాట. లేజీగా ఉంటుంది ఆ రోజు. ఇక తను బ్రష్ చేస్తుంది. ఇక నాకు అయితే ఆకలి బాగా వేసిందనమాట. బాబుకు ఫీడ్ చేయాలి కదా, మళ్ళీ లేట్గా తింటే మళ్ళీ ఎలా అని చెప్పేసి ఇక నేనైతే బాబుని పక్కన పెట్టుకొని తినేసాను. తనేమో ఇంకా బ్రష్ చేయడం లేట్ అవుతుంది, నువ్వు తినేసే మమ్మీ అని చెప్పింది. ఇక ఆ రోజు మా వారైతే తిని కూడా బయటకు వెళ్ళిపోయారనమాట. ఇక్కడైతే నేను పాప చూడండి ఇంకా అప్పటికే 9 అట్లా దాటిపోయింది. అదే డైలీ అయితే ఇది టైంకి స్కూల్లో ఉంటుందన్నమాట. ఇక సండే కాబట్టి లేట్గా లేస్తాం మమ్మీ, నన్ను లేపొద్దని ముందే చెప్పిందనమాట. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే లే అని నేను కూడా అన్నాను. ఎందుకంటే ఆ ఒక్కరోజు కూడా మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఇక వాళ్ళు పనిష్మెంట్ ఇలా ఫీల్ అవుతారనమాట. ఇక మా వారైతే తింటున్నారు. తనకి చిన్న పని ఉంది బయటికి వెళ్ళి వస్తా అని చెప్పారనమాట. అంతకుముందే తను వస్తూ లేచి బ్రష్ చేసుకొని తను బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను అది ఇప్పుడు వంట చేయాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక చిన్నగా కొద్దిగా ఒక 1/2 అవర్ 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని చేద్దామని అయితే మొత్తం ప్రిపరేషన్లో ఉన్నాను. తనైతే ఇక తినేస్తున్నాడు. ఇక నేనైతే ఇక పాపకైతే పెట్టేసేయాలి. తను తినేసాడు. ఇక వచ్చేసి నేను కవర్లో ఉంది చూసారు కదా, అదే అనమాట మటన్. ఇక్కడ నేను క్లీన్ చేద్దామని తీసుకొచ్చాను. తను అడుగుతున్నానమాట అంటే అది ఎంత కేజీ, హాఫ్ కేజీ అని అడుగుతున్నాను. దాన్ని బట్టి అల్లం అలాంటి నేను మెజర్తో అట్లా ఎక్కువ వేయనులే కానీ నేను అడుగుతున్నాను అనమాట, కారం ఎలా వేయాలని చెప్పేసి అడుగుతున్నాను. అదైతే జీడిపప్పు రైస్ చేశాను కదా, అదైతే కొద్దిగా మిగిలిపోయింది అనమాట, అడుగున కొంచెం అనమాట. ఇక మా వారు పిల్లలకి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ తను బయటకు వెళ్ళేసరికి
వర్షం అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. అందువల్ల తను అక్కడ ఉన్నారనమాట. ఇక్కడ మేమైతే ఇంకా వెళ్ళట్లేదని మేము చూస్తున్నాము. అయితే ఫైనల్‌గా అయితే స్కూటీ స్టార్ట్ అవ్వలేదని చెప్పారు. పాప అడిగితే ఇది తడిస్తే మాత్రం ఇలాగే ట్రబుల్ ఇస్తుందనమాట స్కూటీ. తడిస్తే ఇలా అక్కడక్కడ ఆగిపోవటం చేస్తా ఉందనమాట. ఇప్పుడు మా మాటలు వినండి. చాలా పాప అడుగుతుంది. హ్మ్. చూడు. ఏమైంది? స్టార్ట్ కాలేదట. ఇప్పుడు అయింది, ఇందాక కాలే. ఇంకా స్కూటీ స్టార్ట్ అవ్వలేదని ఎలాగోలాగో వెళ్ళిపోయాను అనమాట. ఇంకా హాల్లోకి వచ్చేసాను నేను. ఇక్కడ ఫ్యాన్ గాలి కింద అయితే పెట్టాను. ఇంతకుముందు సెర్లాక్ అదే ఉగ్గు చేద్దామని కడిగాను కదా, ఫ్యాన్ గాలి అయితే కాటన్ క్లాత్లో అయితే పెట్టేశాను. ఇక బయట వర్షం వస్తుంది కాబట్టి ఫ్యాన్ గాలి కింద పెట్టాను. ఈడైతే కర్రీ చేద్దామని ఇలా కడిగేస్తున్నా, మొత్తం రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ బాబుడైతే అసలు వాడు పడుకోలేదు ఆ రోజు ఎత్తుకోగానే. ఇక వాడిని ఎత్తుకొని చేస్తున్నాను, వాడు ఇక థర్డ్ మంత్ నుంచి నాకు బాగా అలవాటైపోయింది. ఏదన్నా పని చేయాలన్నా కొంచెం వాడు మారం చేస్తున్నప్పుడు ఇలా ఎత్తుకొని చేస్తాననమాట. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చేయడానికి నాకు 2 డేస్ టైం పట్టిందనమాట. ఒక వీడియోకైతే నాకు 1 డే పడుతది. ఈ వీడియోకి మాత్రం 2 డేస్ పట్టింది. ఇక ఎందుకంటే ఇక బాబుకైతే పనులొస్తున్నాయి ఇప్పుడు. టీత్స్ వస్తున్నాయి. మోషన్ పోవడం, వాడు ఊకే వామిట్ చేసుకోవడం సరిపోతుంది. అందుకే నాకు కొంచెం మళ్ళీ రేపటికి 7 డేస్ అవుతుందని చెప్పేసి ఈరోజైతే ఫ్రైడే అనమాట. ఫ్రైడే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సాటర్డే వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఫైనల్‌గా అయితే నేను కర్రీ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ ట్రైపాడ్ మాత్రం చిన్న ట్రైపాడు ఇది, ఇంతకుముందుది. ఇప్పుడు నేను లెడ్ లైటింగ్ ట్రైపాడ్ తీసుకున్నాను. ఎందుకంటే లాంగ్‌లో ఉన్నప్పుడు అది క్యాప్చర్ చేయట్లేదనమాట. అంటే చిన్న ట్రైపాడ్ కదా, క్యాప్చర్ చేయట్లేదు. ఇది మామూలుగా నేను ఇక్కడ షార్ట్స్‌లో అప్లోడ్ చేసేటప్పుడు కర్రీస్ చేస్తాను కదా, దానికి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది లెడ్ లైటింగ్ ఏమో మామూలుగా మొత్తం టాప్ టు బాటము వీడియో కవర్ చేస్తున్నది. ఇదొచ్చేసి ఇక కొంచెం నాకు టైర్డ్‌గా అనిపించింది. ఎందుకో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు కొంచెం టైర్డ్ అనిపించింది. అంటే ఇంటి పని, వంట పని చేస్తూ ఉన్నాను కదా, టైర్డ్ అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి బెడ్‌రూమ్‌లోకి అయితే వచ్చేసాను. అప్పటికి కూడా బాబు పడుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా. ఇక చూడండి, అప్పుడు నేను ఒక్క పడుకుంటే వాడొక్క పడుకున్నాడు. ఇక సరేనని వాడిని అక్కడ పడుకోబెట్టేసి నేను మళ్ళీ ఇక్కడ కర్రీ తాలింపులో వేశాను. ఇది మగ్గిందా లేదా అని చూడడానికి వచ్చాననమాట. ఇక్కడైతే ఇంతకుముందు బ్రేక్‌ఫాస్ట్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలైతే వాష్ చేసుకున్నా. నాకు సింక్‌లో గిన్నెలుంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏందంటే ఏదో అవి వాటిని చూస్తే నాకు మంచిగుండదాన్ని కాస్త కొంచెం అంటే చేతగానట్లుగా అవి తోమాలా అనే ఆ ఫీలింగ్ వస్తదనమాట. తోమేసుకుంటే ఇంకా యాక్టివ్ అవుతాననమాట. నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇది. ఇంకా ఎప్పుడో ఒకసారి అసలే హెల్త్ బాలేనప్పుడు ఇక తోమొచ్చేయాలనిపిస్తదనమాట. ఇప్పుడు మామూలుగా బానే ఉన్నా కదా అని తోమేద్దామని తోమేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక తోముకున్నాను. ఇక హాల్లోకి అయితే వెళ్తున్నాను. అక్కడైతే ఇక పాప బాబు అయితే హాల్లో అయితే ఉన్నారనమాట. ఇక అవి ఇంతకుముందు ఉగ్గు నేను మొత్తం కడిగేసి అక్కడ ఫ్యాన్ గాలి కింద పెట్టేసి వచ్చాను కదా, అవి ఆరిపోయినాయి. అంటే ఆరిపోయినాయంటే పూర్తిగా కాదు, ఇప్పుడు వాటిని వేయించాలనమాట. క్లాత్‌లో తీసుకొచ్చి నేను ఆ కడాయిలో అయితే వేశాను. అయితే ఇందులో నేను మటన్ కర్రీలో నేను కొబ్బరి చిప్ప వేయడం మర్చిపోయాననమాట. ఇప్పుడు అదే వేశాను అందులో. తర్వాత వచ్చేసి ఇది ఎండ బాగా కొడితే మొత్తం ఎండలోనే ఎండిపోయేది. ఎండ లేదు కాబట్టి ఇక నేనైతే కొంచెం తడి ఉన్నట్టు అనిపించింది. అందువల్ల నేను కడాయిలో వేసి అయితే వేయించేస్తున్నాను. ఇది నాకు 15-20 డేస్ అయితే వస్తదనమాట ఉగ్గు. అటువైపు మటన్ పెట్టాను, ఇటువైపు సెర్లాక్ పెట్టాను. ఖమ్మంలో మార్నింగ్ నుంచి వర్షం వస్తుంది. సండే కదా, ఇక ఈరోజైతే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడైతే ఈవినింగ్ చేస్తాను. పాపకి లంచ్ బాక్స్‌లో పెడతాను. కానీ ఈరోజు మాత్రం రైస్, లెఫ్ట్ ఓవర్ నైట్ రైస్ ఉంటే దాంతోటైతే నేను మా వాతయ్య బయటకెళ్ళారు. ఇక వచ్చేసి ఇప్పుడు బాబుకైతే అవి చేస్తున్నాను అనమాట. ఉగ్గు తెలుసు కదా, ఉగ్గు అయితే చేస్తున్నాను. ఎండ ఉంటే ఈ పాటికి ఎండిపోయేది. ఎండలేదు కాబట్టి ఇక చేస్తున్నాను. మనం మీకు మా చుట్టుపక్కల ఉన్న ప్రకృతి చూపిస్తాను. ఇది దాదాపు వారం రోజుల నుంచి చూస్తున్నా ఈ మొగ్గని. ఇది రేపు ఎల్లుండో పూర్తిగా విచ్చుకుంటుందనమాట. ఇవాళైతే కొంచెం మన హైబ్రిడ్ పువ్వులాగా అయితే వచ్చేసింది. నా ఫేవరెట్ కలర్ అనమాట థిక్ పింక్ అండ్ బేబీ పింక్. ఈ రెండు ఇష్టం నాకు.
వైట్ కూడా ఇష్టమే కానీ అది థర్డ్ అనమాట. అలా చాలా మోసిపోతున్నా అనమాట నేను. ఇంకా వర్షం వస్తూనే ఉందన్నమాట. నేను నిన్న ఈవినింగే వాష్ చేశాను. ఎంత వర్షం వస్తే ఎంత గ్రీన్గా ఉందో. భూమికి ఆకుపచ్చ చీర కట్టినట్టు ఉంది అనిపిస్తుంది నాకైతే. గట్టిగా అయిపోయినాము మొత్తం మొక్కలు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఎందుకంటే 7 రోజుల తర్వాత ఒక వీడియో అయితే పెట్టాను. దీని కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తాను, చూడండి, వాళ్ళకి ఇస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే. ఇక్కడైతే నేను ఇక అటువైపు మటన్ సిమ్లోనే పెట్టి వండుతాను. చాలా బాగా కుక్ అవుతుంది. డీమార్ట్లో తీసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇక్కడ లేట్ అయ్యేటట్టుంది ఎందుకంటే ఎలాగో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కానీ ఇంకా తినడానికి అయితే ఇంట్లో కర్రీ అయితే ఏం లేదు. టమాటా చట్నీ అయితే ఉంది, అంటే అప్పటికప్పుడు ఇన్స్టంట్ టమాటో చట్నీ. సో ఈ కర్రీ అయితే కానీ ఇప్పుడు తినలేము. ఇంకా పాప అయితే ఇక్కడ నిద్రపోతున్నాడు. వీడియో ఎన్ని వరకు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేనేం మాట్లాడాను, అసలు ఈ వీడియోలో మెసేజ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూస్తేనే కదా, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఏదైనా ఒక మెసేజ్ ఉన్న వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో 7 days టైం తీసుకుంటున్నా కాబట్టి నేను కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడుతూ ఇంకా వీడియోలో ఎంతో కొంత మెసేజ్ ఉంటేనే నేను మెసేజ్ అంటే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే హాలైతే గందరగోళంగా అనిపించింది అనమాట. నాకు అసలు బాగాలేదు. అందుకే కొంచెం ఇది క్లీన్ చేసుకుందామని చెప్పేసి, నాకు ఊడవాలనిపిస్తే టైం కూడా చూడను, ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉంటా. ఎందుకంటే బాబు ఈ మధ్యన బాగా ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు. చిన్న డస్ట్ ఉన్నా కూడా నాకు అది నచ్చట్లేదు, వెంటనే ఊడ్చేస్తున్నాను అనమాట. దాదాపు ఒక కౌంట్ చేయట్లే కానీ 5 to 8 times అయితే కంపల్సరీ ఊడుస్తానమాట. ఇక్కడైతే ఇక హాల్లో ఉండాల్సినవి అయితే ఇవి ఖచ్చితంగా అవి హాల్లో ఉండాలి, అందుకే ఇవి మళ్ళీ హాల్లోనే పెడుతున్నాను. ఇది బెలూన్తో మాత్రం బెలూన్ అయితే అస్సలు వదలట్లేదు అనమాట. బెలూన్తో ఊరికి ఆడుతుంది. బాబు పడుకున్నాడు. ఇక నేను ఉగ్గు ఇది కళాయిలో వేయించేసాను కదా, దాన్ని మిక్సీ పట్టుకున్నాను. దీన్ని చల్లారాక నేను డబ్బాలో పోసుకోవాలి. ఎందుకంటే చల్లారక ముందు పోసుకుంటే ఇది అంటే డబ్బా వేడైపోద్ది, ఇంకా పురుగు వచ్చేస్తుందని నాకు తెలిసిందనమాట. అందుకే చల్లారాక పోసుకుంటా. కొత్త మిక్సీ గిన్నె తీసుకున్నాను నేను. అప్పటి నుంచి బ్రష్తోనే దాన్ని వాష్ చేస్తాను అనమాట. విమ్ సోప్ యూజ్ చేస్తాను నేను. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా స్మెల్ కూడా అంత అంటే స్మెల్ అయితే రాదనమాట. ఏ మిక్సీ పట్టినా కూడా స్మెల్ అయితే రాదు. ఇక్కడ పాప అయితే నాకు ఇక తనతో ఇలా ఆడుకుంటున్నాను. ఇంట్లో ఉంటే బోర్‌గా ఫీల్ అవుతే తనతో కూడా నేను కూడా ఆడుకుంటాననమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చిన్నపిల్లే అని. ఇక వాళ్ళ డాడీతో కూడా వాళ్ళు అలాగే సతాయిస్తారనమాట. బాబు, పాప కూడా. తను కూడా వీళ్ళతో బాగా ఆడుకుంటాడు. ఫైనల్‌గా అయితే కర్రీ అయితే అయిపోయింది. తినేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక తినేసాక నాకు గిన్నెలు అసలు అలా ఉంచబుద్ధి కాదు, ఏమంటే డిష్ అవుట్ చేసుకుంటాను. సింక్లో వేసేసాను అనమాట. ఇవి ఇక ఈవినింగ్ వరకు కూడా నేను లంచ్ టైం అయిపోగానే స్టార్ట్ చేస్తాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, హోమ్ మేకర్స్, వాళ్ళతో పాటు నా పని అనిపిస్తుంది నాకు. కొంచెం లేట్ కూడా కానివ్వండి. ఎప్పుడో ఒకసారి ఇక పిల్లలకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుందన్నమాట. అస్సలు లేట్ చేయను. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం అంటే మనకు బర్డెన్ కూడా తగ్గుతుంది కదా. ఎలాగో మనమే చేసుకోవాలి, మనకు వచ్చి ఎవరు చేయరు కదా. మన ఇంటి పని మనమే చేసుకోవాలి కాబట్టి మళ్ళీ టైం సేవ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఆ లోపు ఒక షార్ట్ వీడియో అయినా వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇలాగే ఆలోచిస్తాను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను కూడా, కానీ ఎప్పుడు నేను గిన్నెలు తోమాక ఫ్రెష్ అవుతాను. కానీ ఆ రోజు ఏంటంటే బాబు ఎక్కువసేపు పడుకున్నాడు, అందువల్ల తొందరగా ఫ్రెష్ అయిపోయాను. గిన్నెలైనా వాడిని చూసుకుంటా తోమొచ్చు కదా అని ఇక టీ అయితే నేను పెట్టేసుకున్నాను. ఇది ఈవినింగ్ టైం అని చెప్పాను కదా, కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది. కొంచెం ఎర్లీగానే తాగేసా ఆ రోజు. సో ఫైనల్గా అయితే ఇక గిన్నెలు తోమేసుకోవాలి. ఇది ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, ఇక బాబు లేసేలోపు గిన్నెలు కూడా తోమేసుకోవాలన్న ఒక ఆలోచన అయితే మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. ఒక్కోసారి ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కూడా వీడియో తీసేటప్పుడు ఆ వీడియో కెమెరా అటు జరుపుకోవడం ఇటు జరుపుకోవడం అది సరిపోతుంది. ఇది చెప్పాను కదా, క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్, కుకింగ్ అని చెప్పేసి ఫైనల్ లాస్ట్ వరకు చూడండి. నేను ఇంకా ఎలా తోమేసాను, వెంటనే కడిగేసుకొని తోమేసుకొని వాటిని మళ్ళీ ఒక 5 to 8 minutesలో నేను మళ్ళీ కిచెన్లో అక్కడ గిన్నెలో అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. అంటే కిచెన్లో గిన్నెలు ఆర్గనైజ్ చేసుకుంటాను. ఒకవేళ బాబు ఏడ్చినా, పాపకి ఏమైనా హోంవర్క్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళు పడుకున్నాక క్లీన్ చేస్తాను. ఆ నిజం చెప్తున్నాను, నేను పడుకునేసరికి నైట్ 12:30, ఆల్మోస్ట్ 11, 12కి ఎక్కువనే అవుతుంది, తక్కువైతే కాదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కే లేవాలి.
అప్పుడు లేస్తేనే నాకు పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం గానీ, బాబుని చూసుకోవడం కానీ, ఇంట్లో అన్ని పనులు అయిపోతాయనమాట. పాప వెళ్ళేసరికి నా పనులన్నీ అయిపోవాలి. అంటే ఒక టైం అనేది మనం ఇలా మేనేజ్ చేసుకుంటే మనకసలు ఎవరు పని మనుషులు కాదు కదా! అసలు ఎవరు పెద్దోళ్ళు కూడా అవసరం లేదు. అంత చక్కగా మనం పనులు చేసుకోవచ్చు. ఎలాగో గిన్నెలు తోమేసా కదా! సింక్ అంతా కడిగేసుకోవాలి. ఇంకా గ్యాస్ దగ్గర మటన్ చేశాను కాబట్టి కొంచెం స్మెల్ అనేదైతే ఉంటది. అది తాలింపు చేసినప్పుడు నూనె చిట్లి పడతా ఉంటది కదా! నాకది ఇష్టం అనిపియదనమాట. గ్యాస్ అంతా జిడ్డు జిడ్డుగా అనిపిచ్చింది. అందుకే కొంతమంది స్ప్రే చేసి తుడుస్తా ఉంటారు. ఇలా నీచు వాసన రాకుండా అయితే నాకు ఇదే బెటర్ అనిపిస్తది. ఎందుకంటే విమ్ సబ్బు కాబట్టి కొంచెం లెమన్ స్మెల్ కూడా వస్తదనమాట. మనం ఇట్లా తాలింపు చేసినప్పుడు టైల్స్‌కి పడతా ఉంటది కదా! అది ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే మరకలనేవి ఉండవు. ఎంతైనా రెంటెడ్ రూమ్ కదా! ఏం కాదులే అనుకుంటే మాత్రం మనం ఎలాగో మనం ఉంటున్నాం కాబట్టి మన ఇల్లే అయిపోద్దనమాట. మేము రెంట్ రూమ్ లాగైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఈ ఇంటిని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. జూన్‌కి 6 ఇయర్స్ అనమాట. ఇక సింక్ అయితే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ కడిగేసాను. వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.